భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు సంతోషాన్ని అనుభవించడానికి రాలేదు, సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చారు. సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చారే కానీ సంతోషాన్ని అనుభవించడానికి రాలేదు. మనిషికి పాపమును బట్టి ప్రియులారా అవమానాలు, పాపమును బట్టి అపజయాలు, పాపమును బట్టి అపనిందలు, పాపమును బట్టి శోధన, పాపమును బట్టి అవమానాలు, పాపమును బట్టి శాంతి లేకపోవడము, పాపమును బట్టి సమాధానము లేకపోవడము, పాపమును బట్టి నెమ్మది లేకపోవడము, పాపమును బట్టి స్వేచ్ఛ లేకపోవడము, పాపమును బట్టి సుఖము లేకపోవడము. ప్రేమన దేవుని వారలారా, ఇందు కారణము చేత మనిషి ఏం లేదయ్యా మనిషికనంటే సంతోషము లేదు. ఎందుకు లేదు అనంటే మనిషి పాపమును బట్టి కష్టాలను తెచ్చుకున్నాడు, ఆ కష్టమును బట్టి సంతోషము లేదు. మనిషి పాపమును బట్టి వ్యాధులు తెచ్చుకున్నాడు, ఆ వ్యాధులను బట్టి మనిషికి సంతోషము లేదు. మనిషి పాపమును బట్టి ఇబ్బందులకు గురయ్యాడు, ఆ ఇబ్బందులను బట్టి మనిషికి సంతోషము లేదు. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, అందుకనే అన్నాను, భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు సంతోషాన్ని అనుభవించడానికి రాలేదు, సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చారు. సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చారే కానీ సంతోషాన్ని అనుభవించడానికి రాలేదు. ఇద్దరు గుడ్డి వారికి చూపునిచ్చి వారి హృదయాన్ని సంతోషపరిచారు. త్రోవ పక్కన ఇద్దరు గుడ్డివారు కూర్చొని అడుక్కుంటా ఉంటే యేసు వారి యొద్దకు వచ్చి, ఇదిగో నేను నీకేమి ఇవ్వాలి అని ఆశిస్తున్నారంటే, అయ్యా మేము గుడ్డివారమయ్యా, ఎప్పటి నుండో గుడ్డితనములో ఉన్నామయ్యా, మాకు చూపు కావాలి అని అడిగినప్పుడు చూపునిచ్చారు యేసుక్రీస్తు ప్రభువు. చూపునివ్వంగానే వారికి ఏమనిపించిందయ్యా అనంటే హృదయము నిండా సంతోషమే, హృదయము నిండా ఆనందమే. ఈ చూపు పొందుకునేవారు ఏమి కావాలి అని అడిగినప్పుడు మా కష్టాలు పోవాలి, మా బాధలు పోవాలి, మాకు డబ్బు కావాలి, మాకు ఆస్తిపాస్తులు కావాలి, మాకు వెండి కావాలి అని అడగలేదు. ఏమడిగారు? చూపు కావాలి ప్రభు. ఈ చూపు ద్వారా మా కాళ్ళ మీద మేము నిలవబడలేకున్నామయ్యా, మా పనిని మేము చేసుకోలేకపోతున్నామయ్యా, మాకు చూపు దయచేయి అని అడిగినప్పుడు ఆయన కపందాస్తాలు వారి కళ్ళ మీద పెట్టంగానే గుడ్డితనము పోయి చక్కటి చూపును దేవుడిచ్చిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. బోలో యేసు మహారాజుకు. గమనించేటువంటి మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రామములోనికి ఆ ఇద్దరు గుడ్డి వారి దగ్గరికి రాకపోతే, ఒకవేళ రాకపోతే, వచ్చాడు కాబట్టి వారి హృదయము నిండా సంతోషము కలిగింది. మేము గుడ్డివారము ఇప్పుడు చూడగలుగుతున్నామని సంతోషించారు. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటంటాను నేను. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు రాకపోతే ఆ గుడ్డివారి పరిస్థితి ఏంటి? అంతేనా? 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల స్త్రీ ఒక ఆమె ఆ రోగము ద్వారా బాధపడుతూ ఉంది. ఎంతో మంది వైద్యులను ఆశ్రయించింది, ఎంతో మంది దగ్గరికి వెళ్ళి తన సొమ్మునంతా ఖర్చు చేసుకుంది. నా రోగం ఇది. 12 ఏళ్ల నుండి రక్తస్రావం. ఎన్నో వైద్యులు, ఎన్నో మందులు, ఎన్నెన్నో చోట తిరిగింది, ఎంతో తిప్పలు పడింది. యేసు క్రీస్తు ప్రభువారి అంగి అంచు ముట్టుకోగానే ఏం కలిగింది? ఆమెకు స్వస్థత కలిగింది. 12 ఏళ్ల నుండి ఉన్న ఆ రక్తస్రావం అనే రోగము యేసు చెంగు ముట్టగానే 12 ఏళ్ల నుండి బాధపడుతున్న ఆ స్త్రీ హృదయము నిండా సంతోషము, హృదయము నిండా ఆనందము. నేనంటాను, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రామములోనికి రాకపోతే, ఆ గ్రామములో ఉండకపోతే, యేసుక్రీస్తు ప్రభువారి చెంగు ఆమె ముట్టుకోకపోతే ఆమె పరిస్థితి ఏంటంటాను నేను. ఆమె బ్రతుకు ఎలాంటిదంటాను నేను. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కాబట్టి ఆ ఇద్దరు గుడ్డి వారికి చూపు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కాబట్టి ఆ రక్తస్రావపు స్త్రీ స్వస్థత పొందుకుంది. వారికి బాధ అంటారా, సంతోషం అంటారా?
గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. సంతోషమే కదా, ఎవరికైనా సంతోషమే కదా. అంతేనా ప్రియులరా, 38 ఏండ్ల నుండి బెతెస్దా కోనేటి దగ్గర పండుకొని ఉన్నాడు ఒక ఆయన. 38 ఏండ్లు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరము కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 38 ఏండ్ల నుండి, 38 సంవత్సరాల నుండి చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. తల్లిదండ్రులు ఉన్నా పట్టించుకోలేదు, భార్య ఉండొచ్చు పట్టించుకోలేదు, పిల్లలు ఉన్నారు పట్టించుకోలేదు, బంధువులు ఉన్నారు పట్టించుకోలేదు, స్నేహితులు ఉన్నారు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన పనిగట్టుకొని ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు, బెతెస్దా కోనేటి దగ్గర 38 ఏండ్ల నుండి సంతోషము లేక బ్రతుకుతున్నాడు రోగముతో. 38 ఏండ్ల నుండి బ్రతుకుతున్నాడు ఆనందము లేక, పట్టించుకునే వారే లేక. అలాంటి పరిస్థితుల్లో నా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి దేవుడయ్యానంటే, సంతోషాన్ని ఇవ్వడానికై పనిగట్టుకొని బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ రోగిని ముట్టి స్వస్థపరిచారే. లేచి నీ పరుపెత్తుకుని నడిచి ఇంటికి వెళ్ళనగానే లేచాడో, నిలిచాడో, పరుపెత్తుకున్నాడో, చక్కగా ఇంటికి వెళ్ళాడే. గమనించేటువంటి మాట ఏమిటంటే, నా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములోనికి రాకపోతే 38 ఏండ్ల నుండి ఆ రోగముతో బాధపడుతున్న ఆ వ్యక్తి పరిస్థితి ఏంటంటాను నేను. ఏంటి ఆ పరిస్థితి? ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? యేసు వచ్చాడు కాబట్టి సరిపోయింది, యేసు రాకపోతే ఏంటి పరిస్థితి? గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, అంతేనానంటే 10 మంది కుష్ఠరోగులు అరణ్యములో ఉన్నారు. అరణ్యములో సంతోషం లేని బ్రతుకును బ్రతుకుతున్నారు రోగమును బట్టి. ఊర్లోకి పోతే ఆ ప్రజలు చంపేస్తారు. భార్య ఉన్నా పట్టించుకోలే, స్నేహితులు ఉన్నా పట్టించుకోలా, బంధువులు ఉన్నా పట్టించుకోలా, తల్లిదండ్రులు ఉన్నా పట్టించుకోలా. అరణ్యములో దిక్కుముక్కు లేని బ్రతుకును బ్రతుకుతా ఉన్నారు 10 మంది కుష్ఠరోగులు. 10 మంది కుష్ఠరోగుల బ్రతుకును బ్రతుకుతా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు అలా అరణ్య మార్గంలో నడుచుకుంటూ పోతా ఉంటే, ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు, కరుణించు, కరుణించు అని కేకలేయంగానే ఆ ప్రేమమూర్తి ఆగాడు. ఏం కావాలి మీకు? మా కుష్ఠరోగం పోవాలి, మేము మా కుటుంబంతో సంతోషంగా బ్రతకాలి, మా కుటుంబంతో ఆనందంగా బ్రతకాలి యేసయ్యా అని చెప్పంగానే, ఒక మాట పలకంగానే ఆ 10 మంది కుష్ఠరోగులు సంతోషంగా స్వస్థత పొందుకొని వెళ్ళిపోయారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు రాకపోతే ఆ 10 మంది కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఏంటి? వారి కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? వారి పిల్లల యొక్క పరిస్థితి ఏంటి? ఏంటి వారి పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి ప్రియులారా. అందుకనే మొట్టమొదటిగా చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? సంతోషాన్ని అనుభవించడానికి వచ్చారా? ఏమి ఇవ్వడానికి వచ్చారు? సంతోషాన్ని ఇవ్వడానికి.